మా కామాఖ్య అస్సాంలో గౌహతిలో మా కామాఖ్య దర్శనం చేసుకుంటాము. అక్కడ యోనిపీఠం దర్శనం. అదే దేవాలయం ఇక్కడ కూడా ఉంది. అది ఇది బలిపీఠం. రామకృష్ణ పరమహంస ఆ వయసులో ఇక్కడ అమ్మవారి దగ్గర ధ్యానం చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళ అమ్మగారు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చాలా కంగారు పడిపోతారు. కానీ ఆయన ధ్యానం చేస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇది రెండోసారి జరిగింది. మొదటిసారి తను వ్యవసాయం చేసిన భూమిలోనే ధ్యానం చేస్తూ మొట్టమొదటిసారి ఆ సమాధి స్థితికి వెళ్తారు. సమాధి స్థితికి వెళ్ళడం అంటే చక్రాలన్నింటినీ షట్చక్రాలని పై వరకు తీసుకుని వచ్చిన పరిస్థితి అది. అంత చిన్న వయసులోనే ఆ స్థితిని ఆయన సాధించారు. ఒకసారి ఆయన వ్యవసాయం చేసిన పొలంలో జరిగింది. రెండోసారి ఇక్కడ కామాఖ్య అమ్మవారి దేవాలయం దగ్గర జరిగింది. కామాఖ్య అమ్మవారి గుడికి సంబంధించిన సరస్సు కోనేరు. కొద్దిగా నీళ్లు చల్లుకుందాం, ఎందుకంటే రామకృష్ణ పరమహంస వారు ముట్టుకున్న నీరుది. కామాఖ్య దేవాలయం పక్క నుంచి చూస్తున్నాము. కామాఖ్య అమ్మవారిని ఎన్ని గుర్రాల బొమ్మలు, ఇక్కడ గుర్రాల బొమ్మలు ఇలా సమర్పిస్తారన్నమాట. మొక్కులు తీరిన తర్వాత ఇక్కడ గుర్రం బొమ్మని అలాగా సమర్పించుకుంటారు. మొక్కుగా సమర్పించుకుంటారు. చాలా చిన్ని గుర్రం బొమ్మలు, పెద్ద పెద్ద గుర్రాల బొమ్మలు. గుర్రాలు, అన్ని గుర్రాలు. వెనుక రామకృష్ణ పరమహంస, శారదాదేవి, స్వామి వివేకానందుల చిత్రపటాలు. యోనిపీఠం, కామాఖ్య అమ్మవారి దర్శనం. త్రిశూలము, నాగదేవతలు, శక్తిపీఠం కదా. బుద్ధుడికి జ్ఞానోదయమైన బోధి వృక్షం లాగానే రామకృష్ణ పరమహంస కూడా ఈ చెట్టు కింద మెడిటేషన్ చేసి ధ్యానం చేసి సమాధి స్థితిని సాధిస్తూ ఉండేవారట. ముకుందపురం బురోశివ్ టెంపుల్ అంటారు. చాలా పురాతనమైన దేవాలయం అని దీనికి బురోశివ్ అంటే అర్థం. ఇక్కడ స్వామి స్వయంభువు పాతాళంలోంచి ఉద్భవించారు అని చెప్తారు. ఇక్కడ స్వామి తల్లి వచ్చి ప్రార్థన చేసింది. ఇప్పుడు రామకృష్ణ పరమహంస దక్షిణేశ్వర్లో పిచ్చివాడిలాగా అయిపోయినట్టుగా